నందన్ మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే రియలిస్టిక్‌గా ఉంది. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ ఉంది. అండ్ ఈ మూవీలో 18 సీన్ ఒకటుంది. అది తప్ప మిగతా మూవీ అంతా చూడొచ్చు. ఈ మూవీ గురించి ఫుల్‌గా తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. మూవీ స్టోరీ అయితే మూవీలో ప్రెసిడెంట్‌గా నిలబడాలని ఎక్కువ కులపోల్ని, తక్కువ కులపోల్ని వేరువేరుగా చూపిస్తారు. అండ్ అది చూసిన ఒక అబ్బాయి తక్కువ కులమోడు ఆత్మహత్య చేసుకుని నోటీసు రాసి చనిపోతాడు. అది తెలిసిన వెంటనే కోర్టు ఆ నోటీస్‌ని పంపించి తక్కువ కులమోళ్ళకి ప్రెసిడెంట్ సీట్ ఇవ్వాలని అనుకుంటుంది. ఆ ఊర్లో ఉన్న ప్రెసిడెంట్ తక్కువ కులపోడైన తన దగ్గర పనిచేసే ఒకడిని ఎంచుకొని వాడిని ప్రెసిడెంట్‌గా నిలబెడతాడు. ఆ తర్వాత ఏమైందనేది మూవీలో చూసి తెలుసుకోండి. ఈ మూవీ అయితే చాలా బాగుంది గైస్. మూవీ అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే జై భీమ్ మూవీలా ఉంటుంది. అండ్ ఈ మూవీ మాత్రం చాలా బాగా తీశారు. అండ్ ప్రతిదీ రియలిస్టిక్‌గానే ఉంది. అండ్ మూవీ స్టోరీ కూడా రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీశారు. ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఆ క్యారెక్టర్‌ని చూసిన ప్రతిసారి మనకి ఎమోషనల్‌గా ఫీల్ అవుతాము. తన దగ్గర పనిచేసేవాడైతే ఏది చెప్పినా చేస్తాడు అని అనుకుంటాడు. అండ్ అలాగే చాలా అవమానాలు పొందుతాడు. అండ్ మూవీలో మెయిన్‌గా హీరో క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. అండ్ ఆ క్యారెక్టర్‌లో ఉన్న హీరో చాలా బాగా జీవించేసాడు. అండ్ మూవీ అంతా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్‌కి. ఎన్ని అవమానాలు వచ్చినా గానీ ఆ అవమానాలు తప్పించుకుని మరి మన వాళ్ళే కదా అని అనుకుంటాడు. చాలా కమర్షియల్ మూవీలు అలాంటిట్లికి అవార్డ్స్ ఇస్తారు. అండ్ ఇలాంటి మూవీస్‌కి మాత్రం అవార్డ్స్ ఇవ్వరు. ఈ మూవీని చూస్తున్నప్పుడు ఇలాంటి అవమానాలు ఎంత పడ్డారనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. చాలామంది ఇలాంటి మూవీస్ తీయరు. కలెక్షన్ కోసం తీశారు అని అనుకుంటారు. కానీ ఇలాంటి మూవీస్ కలెక్షన్ కోసం తీయరు. అందరికీ తెలియాలి కాబట్టి ఇలాంటి మూవీస్ తీస్తారు. అంతేగాని కలెక్షన్ కోసం వీటిల కోసం అయితే మాత్రం ఇలాంటి మూవీస్ తీయరు. అందుకని చెప్తున్నాను ఇలాంటి మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. అండ్ ఈ మూవీని మాత్రం ప్రతి ఒక్కరిని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ మూవీలో నగ్నంగా ఒక సీన్ ఉంటుంది. అది మాత్రం ఇంత దారుణంగా ఎలా చేశారనేది అనిపిస్తుంది. ఆ సీన్ ఒకటి మాత్రం స్కిప్ చేస్తే మూవీ అంతా చూడొచ్చు. ఇలాంటి మూవీని ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరికైనా ఈ మూవీ గురించి తెలియకపోతే మాత్రం వెంటనే షేర్ చేయండి ఈ వీడియో. అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ రివ్యూస్ డైలీ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఓకే బాయ్.